హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ టాప్ 5 సీ డ్రామాస్ గురించి మాట్లాడబోతున్నాం. ఏవి హిడెన్ లవ్ని మ్యాచ్ చేస్తాయో, ఆ స్టోరీ లైన్స్ని హార్ట్ ఫ్లోర్ అయ్యేలా మీకు బటర్ఫ్లైస్ ఇచ్చేలా ఉంటాయో వాటి గురించి మాట్లాడతాం. ఫస్ట్ మీరు చూడాల్సిన డ్రామా 2019లో రిలీజ్ అయింది, పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్. ఇట్ వాస్ రియలీ అమేజింగ్ డ్రామా. It follows the story plot of Situmo and Govai. Situmo ఒక స్టూడెంట్ అనమాట. తన యూనివర్సిటీ నుంచి ఇంకొద్ది రోజుల్లో గ్రాడ్యుయేట్ అయిపోతుంది. కానీ తనకి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి తను కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఎందుకంటే తనకు అడ్వర్టైజింగ్లో పనిచేయాలని ఉంది, కానీ తన అకౌంట్స్లో చదువుతుంది. తన అకౌంట్స్లో ఒక సీనియర్ స్టూడెంట్ అనమాట. కొద్ది రోజుల్లో తన గ్రాడ్యుయేషన్ దగ్గరకు వస్తుంది. అయితే తను అడ్వర్టైజింగ్ కంపెనీస్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడం, అలా ఛాన్సెస్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. తన అకౌంట్ అడ్వర్టైజింగ్లో వెళ్ళిపోవడం కోసం అకౌంట్ నుంచి. అలా తను యాక్సిడెంటల్లీ గోవాయిని కలిసిందనమాట. గోవాయి ఒక సైన్స్ స్టూడెంట్ అనమాట, తను సైంటిస్ట్ అనమాట. వాళ్ళిద్దరూ అనుకోకుండా ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చింది వాళ్ళ పేరెంట్స్ మదర్స్ వల్ల. అలా వాళ్ళిద్దరూ ఎలా హౌ దే ఫాల్ ఫర్ ఈచ్ అదర్, హౌ దే స్టార్ట్ ఫాలోయింగ్ ఫర్ ఈచ్ అదర్, హౌ దే డెవలప్ దే రిలేషన్షిప్, how their relationship goes. It was shown in this drama. It was really a beautiful drama. You need to watch this drama. It was about the university heartwarming moment. It was really amazing drama. If you want to relax and feel good this drama, you need to give it a try. It was in MX Player. It was in Telugu, Hindi, Tamil, and Chinese Mandarin, and it was also in Netflix and Viki. And సో ఇఫ్ యూ నీడ్ టు వాచ్ ఇట్ ఇన్ తెలుగు, అలా మీరు కూడా తెలుగులో చూడాలనుకుంటే ఎంఎక్స్ ప్లేయర్లో చూడండి. నేను ఇది తెలుగులోనే చూసా. తెలుగులో కూడా దీని ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. ఎంఎక్స్ ప్లేయర్లో వాస్ రియల్లీ మై ఫేవరెట్ యాప్, విచ్ దట్స్ ద కే డ్రామాస్ అండ్ సీ డ్రామాస్. మీరు చూడాలనుకుంటే ఇది ఎంఎక్స్ ప్లేయర్లోని ఖచ్చితంగా చూసేయండి. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ డ్రామా గురించి మాట్లాడితే When I Fly Towards You. Of course, I watched this drama because of the title. I felt the title was really interesting. So I watched this drama, and coincidentally, రెండు డ్రామాస్ When I Fly Towards You రెండు ఒకే రైటర్ రాశారనమాట. దీనికి 9.7 IMDb రేటింగ్ ఉంది. ఇంకా ఈ స్టోరీ దేన్ని ఫాలో అవుతుందంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ టు అడల్ట్. ఓకే, దీంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఒక మంచి ఫ్రెండ్షిప్, టీమ్, and school heartwarming moments, and you will find out yourself smiling watching this drama. It was really amazing drama which follows the storyline of Sandurov and Susaisa. Susaisa fell for him in the first moment. స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాక కలిసి ఉండడం అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ డ్రామాలో. ఇంకా మెయిన్గా మనం సాంగ్లూరాంగ్ గురించి మాట్లాడుకుంటే హీ వాజ్ సో జెంటల్ అండ్ ద అబ్సల్యూట్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రీన్ ఫ్లాగ్ మెయిన్లీ. హీ వాజ్ సో gentle, handsome, caring to Susaisai. I think you need to watch this drama. When I Fly Towards You, it was really amazing drama. If you are in school like me, you need to watch this amazing drama. సో మనం ఇంకా థర్డ్ డ్రామా గురించి మాట్లాడితే టు వాచ్ దిస్ డ్రామా ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ద యాక్టర్ ఫ్రమ్ హిడెన్ లవ్, చెన్సీ వాన్. సో he was there in this drama, Our Secret. He was the main lead in this character. See, it follows this story, the Our Secret story. ఎవరిని ఫాలో చేసిందంటే సియుఏ అండ్ షియాన్, ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఇంకా సెకండ్ మెయిన్ లీడ్ వాళ్ళిద్దరు ఎలా ఉంటారు, వీళ్ళిద్దరు ఎలా ఉంటారు అన్న మొత్తం స్టోరీ చాలా బాగుంటుంది. అవర్ సీక్రెట్ నేను చాలా ముందే చూసాయి డ్రామాని. దీనికి చాలా మంచి రేటింగ్ ఉంది ఐఎండిబిలో, 9.6 దీని రేటింగ్ అనమాట. ఓకే, చాలా మంది ఫేవరెట్ డ్రామా కూడా ఇది. ఈ స్టోరీ ఎవరిని ఫాలో చేసిద్ది అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ టు అడల్ట్ హౌ దే టర్న్ ఇంటూ అడల్ట్స్. ముందు వాళ్ళిద్దరు ఫస్ట్ టామ్ అండ్ చెర్రీ ఇలా కొట్టుకుంటారు వాళ్ళు ఫస్ట్ లో ఈ డ్రామాలో. అలా మెల్లిగా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్షిప్ వస్తుంది. ఇంకా వాళ్ళిద్దరు పెద్ద అయ్యే టైంకి వాళ్ళిద్దరు అనుకోకుండా వాళ్ళిద్దరు సేమ్ కాలేజ్కి వెళ్దాం అనుకున్నారు, కానీ
షియాన్ షియాన్ ఫీమేల్ మెయిన్ లీడ్ అనుకోకుండా ఆ కాలేజ్కి వెళ్ళలేకపోవడం, మళ్ళీ తను ఆ కాలేజ్కి మళ్ళీ ఒక ఇయర్ మళ్ళీ చదివేసి మళ్ళీ పాస్ అయిపోయి ఎంట్రన్స్ ఎగ్జామ్ మంచిగా రాసి వెళ్ళే టైంకి సియూఏ వాళ్ళ ఫ్యామిలీ చాలా ట్రబుల్స్ని ఫేస్ చేయడం, ఫైనాన్షియల్ ట్రబుల్స్ని ఫేస్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళిద్దరు కలిసిపోలేదు, ఎందుకంటే ఆ టైంకి సియూఏ రెడీగా లేకపోవడం, అలా వాళ్ళకి ఒక డిస్టెన్స్ వచ్చి మళ్ళీ ఎలా కలిసిపోతారని స్టోరీలో చాలా బాగా చూపిస్తారు. ఒకసారి చూడండి. ఇది కూడా సేమ్ టు సేమ్ వనాఫ్లా 2 లానే ఉంటది. కానీ బట్ ఇట్ వాస్ ఆల్సో ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ దట్ Chansi Wall, you need to watch this drama and you are also the green flag in this drama also. ఓకే, మనం ఇప్పుడు మన ఫోర్త్ డ్రామా గురించి మాట్లాడతాం. ఈ స్టోరీ ఎవరిని ఫాలో చేసిద్దంటే ఈ స్టోరీలో మొత్తం ఏషినా అనే ఒక డాక్టర్ మీద ఫాలో అయిద్ది అనమాట. తను మన ఫీమేల్ మెయిన్ లీడ్ అనమాట. తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. తన ఫాదర్ కూడా చనిపోయి ఉంటారు అనమాట ఈ స్టోరీలో కలిసినప్పుడు. ఇంకా తన ఓన్లీ లైఫ్ విష్ ఏంటంటే తను ఒంటరిగా ఒక ఇల్లుని కొనాలనేది తన విష్ అనమాట. తను డాక్టర్ అయింది యాన్షింగ్ హాస్పిటల్లో, కానీ తను వాలంటీర్ గా ఒక విలేజ్ కి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికి హెల్ప్ చేస్తూ మంచిగా ఉంటుంది. కానీ తను 3 months వాలంటీర్ అన్నారు తనని, కానీ తను మళ్ళీ హాస్పిటల్ కి పిలవట్లేదు అనేది తన స్టోరీ బాధ అంతా ఇక్కడ. అలా తన విలేజ్ కి షీట్ మెయిన్ లీడ్ అనమాట. తను వచ్చాడు అనమాట ఈ విలేజ్ కి. అనుకోకుండా ఒక ల్యాండ్ స్లైడ్ వల్ల తను ఆ విలేజ్ లోనే ఇరుక్కుపోయాడు అనమాట. తనకి హెల్ప్ చేసింది అనమాట ఏషిలాన్. కానీ తనని ఒక వైన్ సెల్లర్ అని ఊళ్ళో వాళ్ళందరినీ మోసం చేస్తూ ఉంటాడు అనుకుందనమాట. ఇంకెవరో అలా చేశారు, అందుకే తిను కూడా అలాంటి వాడేమో అనుకొని కొంచెం కోపంగా ఉంది తన మీద, గొడవ పడుతున్నాడు అనమాట ఫస్ట్ స్టోరీలో వీళ్ళు. కానీ మెల్లిగా తను ల్యాండ్ స్లైడ్ అయిపోయాక లూజ్ హౌస్ మళ్ళీ తను ఏంటంటే ఇక్కడ ట్విస్ట్, లూజ్ హౌస్ ఇక్కడ ప్రెసిడెంట్ అనమాట యాన్షింగ్ హాస్పిటల్. ఏ హాస్పిటల్లో ఏషిలాన్ పనిచేస్తుంది, ఎక్కడ నుంచి ఆ హాస్పిటల్ వాలంటీర్ గా ఈ విలేజ్ కి వచ్చిందో తన ప్రెసిడెంట్ అనమాట. తను నమ్మలేదు అనమాట. తను కొంచెం నవ్వుతూ ఉంటుంది. అలా తనకి ఇంకా లూజ్ హౌస్ ల్యాండ్ స్లైడ్ అయిపోయాక మొత్తం అక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత తను మళ్ళీ యాన్షింగ్ హాస్పిటల్ కి న్యూ ప్రెసిడెంట్ అనమాట తను. అలా తను ఏషిలాన్ని అక్కడ ఏషిలాన్ ఎలా కష్టాలు పడుతుందో, అంటే కష్టమేం కాదు, ఎలా ఉందో తను మళ్ళీ యాన్షింగ్ హాస్పిటల్కి ఎందుకు పిలవట్లేదు అని తను న్యూస్ రాసి ఏషిలాన్కి హెల్ప్ చేసి తనని యాన్షింగ్ హాస్పిటల్ ప్రెసిడెంట్ కాబట్టి తనని ఇక్కడ తీసుకొచ్చాడు. ఇంకా అనుకోకుండా తను ఏషిలాన్ డాక్టర్గా కొద్ది రోజులు కాకుండా ప్రెసిడెంట్ లూజాషి అసిస్టెంట్ గా పనిచేయాల్సి వచ్చింది. ఇంకా హౌ దే స్టార్ట్ ఫాలోయింగ్ ఫర్ ఈచ్ అదర్, ఇంకా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కలిసి అనేది స్టోరీ లైన్ మొత్తం. ఏషిలాన్ లూజాషి ఎలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారు అనేది ఈ స్టోరీ మొత్తం. ఖచ్చితంగా ఈ స్టోరీ చూడండి. ఒక క్యూట్ డాక్టర్ అండ్ హ్యాండ్సమ్ ప్రెసిడెంట్, హాస్పిటల్ ప్రెసిడెంట్ ఈ స్టోరీ. ఒక విధంగా ప్రెసిడెంట్ ఇంకా తన అసిస్టెంట్, చాలా బాగుంటుంది స్టోరీ. ఇంకా సెకండ్ లీడ్ గురించి వస్తే వాళ్ళ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈ స్టోరీలో చాలా మంచి హార్ట్ వార్మింగ్ మూమెంట్స్. ఈ డ్రామా మిమ్మల్ని ఖచ్చితంగా హార్ట్ ఫ్లటర్ అయ్యేలా చేస్తుంది. ఇది నేను చూసినప్పుడు ఐ థింక్ ఐ వాస్ ఇన్ లవ్ విత్ దిస్ డ్రామా. ఇట్ వాస్ రియలీ ఏ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్ డ్రామా, awesome drama I think, of High Venus. It was in MX Player and it was in MX Player Wiki I think. MX Player Wikiలో ఉంది. MX Player చూడండి, మంచిగా హిందీలో ఉంది, తమిళ్లో ఉంది, చైనీస్లో ఉంది, తెలుగులో ఉంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ డ్రామా గురించి మాట్లాడితే ఈ స్టోరీ టైం ట్రావెల్, ఇంకా స్కూల్, యూనివర్సిటీ, హార్ట్ వార్మింగ్ మూమెంట్స్, ఇంకా ఇది ఒక ట్రాజడీ స్టోరీ అనమాట. ఇది ఎండింగ్ చూసేటప్పుడు నాకైతే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి ఫ్రెండ్స్. ఎంత ఏడుపు వచ్చింది ఈ ఎండింగ్ చూస్తే మీకు కూడా. ఓకే, ఇది ఎంఎక్స్ ప్లేయర్లో ఉంటుంది. ఐక్యూఐ ఒక చైనీస్ డ్రామా యాప్ అనమాట ఇది. ఇందులో కూడా ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఇంకా మనం స్టోరీ గురించి మాట్లాడదాం. ఇందులో తన ఒక ఫీమేల్ ఫ్యూచర్ కొడుకు వచ్చి అంటే వాళ్ళ ఫాదర్ని మార్చేద్దాం అనుకుంటాడంట.
అంటే ఇప్పుడు తను హీరోని కాకుండా ఈ స్టోరీలో ఇంకెవరినో పెళ్లి చేసుకుంటాను ఫ్యూచర్‌లో. అందుకే వాళ్ళ మమ్మీ స్కూల్ ఇంకా కాలేజ్ డేస్‌లోకెళ్ళి తను ఎలాగైనా తనొక్కడే తన ఫ్యూచర్ హస్బెండ్‌ని కలుస్తుంది కాబట్టి, ఎలాగైనా ఆ ఫ్యూచర్ హస్బెండ్‌ని కలవకుండా అతనే తన ఫ్యూచర్ హస్బెండే ఈ స్టోరీకి విలన్ అనమాట. అందుకే ఎలాగైనా కలవకుండా ఇంకో మంచి వ్యక్తిని అతనే మన హీరో అనమాట. తన పేరేంటంటే లూషియా అనమాట తన పేరు. ఇంకా తనతో కలపాలని హీరో ఫీమేల్ లీడ్ పేరేంటంటే క్యూఏ. ఇంకా తన ఫ్యూచర్ కొడుకన్నా గదా! ఫ్యూచర్ కొడుకు పేరేంటంటే కీషువో అనమాట. వీళ్ళు ముగ్గురు చుట్టే ఈ స్టోరీ మొత్తం వస్తదనమాట. ఇంకా అతను విలన్. వాళ్ళ మమ్మీ ఇంకెవరినో పెళ్లి చేసుకుంది గదా! త తను ఈ స్టోరీకి విలన్ అనమాట. తనని పెళ్లి చేసుకోకుండా ఈ లూషియోనే పెళ్లి చేసుకునేలా ఎలాగైనా చేయాలని తన ఫ్యూచర్ కొడుకొచ్చి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ డెస్టినీలో వాళ్ళిద్దరు కలవాలనే ఉండదు. కానీ తన డెస్టినీని కూడా మార్చేసి వాళ్ళిద్దరిని కలిసేలా చేశాడనమాట. అలా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఈ జర్నీలో, వాళ్ళ స్కూల్ డేస్ ఎలా ఉంటాయో, ఇంకా ఫ్యూచర్ కొడుకు కీషువో మళ్ళీ ఎలా ఉంటాడో, ఇంకా తను ఉంటాడా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే, తన డాడ్‌ని అంటే కీషువో ఇప్పుడు ప్రెజెంట్ ఎవరి కొడుకంటే ఆ విలన్ కొడుకు అనమాట. అందుకే ఎలాగైనా ఇప్పుడు కీషువో నిజంగానే ఉంటారా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే లూషియో, కెవ్యే అనేది చాలా మంచిగా చూపిచ్చారు. ఇదొక ట్రాజడీ డ్రామా అనమాట. మీకు ట్రాజడీ డ్రామాస్ ఇష్టమైతే చూడాలనుకుంటే ఖచ్చితంగా చూసేయండి. ఇది ఎంఎక్స్ ప్లేయర్‌లో ఉంది. ఐక్యూఐలో గూడా ఉంది. వికీలో గూడా ఉందనుకుంటా చూసేయండి. తెలుగులో కూడా దీని ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది. చాలా మంచి డ్రామా. మంచి ట్రాజడీ లైన్స్ మంచి మంచి హార్ట్ వార్మింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇది ఎంత ట్రాజడీ డ్రామా అయినా సరే కొంచెం కొన్నిసార్లు ఇది చాలా ఫన్నీ డ్రామా అనమాట. మీకు చాలా నవ్వు తెప్పిస్తది. దీనికి 20 ఎపిసోడ్స్ ఉన్నాయి. చాలా బావుంటుంది ఈ డ్రామా. మంచి ట్రాజడీ డ్రామా. ఒక్కసారి చూసేయండి. చాలా మంచి ఫీలింగ్‌తో చాలా మంచిగా ఫీల్ అవుతారు మీరు. కొంచెం బిట్టర్, కొంచెం స్వీట్ ఫీలింగ్‌తో ఉంటారు. ఒకసారి చూసేయండి. ఓకే. ఈ వీడియో చాలా లాంగ్ అయిందనుకుంటా ఇప్పటికే. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. ఇంకా కొన్ని జర్నలైజింగ్ స్క్రాప్ బుక్ వీడియోస్ వస్తాయి మన ఛానల్‌లో. వాటిని కూడా మీరు చూసేయండి. నా డైలీ వ్లాగ్స్ కూడా చూడడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా.